హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి దాదాపుగా 60 పొజిషన్స్ని ఫిలప్ చేయడానికి, అది కూడా వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ పొజిషన్స్ని ఫిలప్ చేయడానికి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. 4 డేస్లలో ఉంటాయి. 18th, 19th, 20, 21 రోజులలో మాత్రం ఈ వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తారు. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ చూసుకుంటే బీఈ, బీటెక్ చేసిన వారు, బ్రాంచెస్లో చదివిన వారు, ప్లస్ అలాగే పీజీ చేసిన వారు, ఎంఎస్సి, ఎంటెక్ చేసిన వారు, పిహెచ్డి చేసిన వారు ఈ పొజిషన్స్కి అయితే ఎలిజిబుల్గా ఉన్నారు. వారికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ నోటిఫికేషన్లో వారు ఇచ్చారు. ఏ పొజిషన్స్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎవరు ఈ పొజిషన్స్కి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు, ఏ రోజు అనేది కూడా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా వారు నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే మనం ఏ ప్రాజెక్ట్లో వాళ్ళు చూసుకుంటే కెమికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ హెల్త్, అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ సంబంధించి అయితే ఒక పొజిషన్ అయితే ఉంది. ఇందులో మాస్టర్స్ ఇన్ కెమికల్ సైన్స్ విత్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇది కూడా నాలెడ్జింగ్ ఇన్ యూజింగ్ ఏఐఎంఎల్ అండ్ క్యూఎం మెథడ్స్లో ఉండాలి. వీటికి వచ్చేసి ఏజ్ లిమిట్ అనేది 35 years అనేది ఉంది ఇక్కడ. దీంతో పాటు శాలరీ కూడా ఎంత ఇస్తున్నారు అనేది ఉంది. 28,000 ప్లస్ 27% హెచ్ఆర్ఏ అనేది ఉంటుంది. కానీ నెట్ అండ్ గేట్ ఉన్నవారు మాత్రం 35,000 రూపీస్ ప్లస్ 27% హెచ్ఆర్ఏ అనేది ఇస్తారు. ఇలా ప్రాజెక్ట్ అసోసియేట్స్ 1 అండ్ ప్రాజెక్ట్ అసోసియేట్స్ 2 కింద అయితే కొన్ని పొజిషన్స్ని అయితే ఫిలప్ చేయడానికి, దాదాపుగా 60 పొజిషన్స్ని అయితే ఫిలప్ చేయడానికి అయితే మీరు ఈ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వాళ్ళు విడుదల చేశారు. ఇక్కడ మీరు చూసుకుంటే సెకండ్ పొజిషన్కి అయితే చూసుకుంటే బీఈ, బీటెక్ ఇన్ కెమికల్, పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ వారు, లేదంటే ఎంఎస్సి ఇన్ కెమిస్ట్రీ, కంప్యూటేషనల్ కెమిస్ట్రీ, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో చేసిన వారు, ఎంఎల్ ఇన్ కెమిస్ట్రీ అండ్ మాలిక్యూల్ డిజైన్ చేసిన వారు ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలా చూసుకుంటే మీకు ఏ రోజు ఎన్ని పొజిషన్స్కి ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తారనేది క్లియర్గా వారు నోటిఫికేషన్లు ఇచ్చారు. దాదాపుగా 18th రోజు వచ్చేసి వారు 23 పొజిషన్స్ని అయితే ఫిలప్ చేస్తున్నారు. అలాగే 19th రోజు అయితే 24 to 42 పొజిషన్స్ కోడ్ ఏవైతే ఇక్కడ ఉన్నాయో దానికి సంబంధించిన ఇంటర్వ్యూస్ అయితే వారు కండక్ట్ చేస్తున్నారు. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ 20 రోజు మాత్రం మళ్ళీ ఈ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 43 నుంచి 60 పొజిషన్ కోడ్ ఉన్నవారు. దాని తర్వాత వచ్చేసి 21st రోజు మళ్ళీ వారు వచ్చేసి 61 to 68 పొజిషన్స్కి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మీ యొక్క రిలవెంట్ ఎక్స్పీరియన్స్ని, మీ యొక్క రిలవెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా ఏ పొజిషన్స్కి అయితే మీరు సూటబుల్ అవుతున్నారు అనుకుంటున్నారో ఆ పొజిషన్స్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. కొన్ని పొజిషన్స్లో అయితే 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటే 2 వేకెన్సీస్ అండ్ 5 వేకెన్సీస్ కూడా ఉన్నాయి. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే వారు ఇక్కడ ఏజ్కి సంబంధించిన అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ప్రతి పొజిషన్స్కి అయితే వారు ఇచ్చారు. కానీ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా వారికి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. ఆ ఎబో లిమిట్స్ని కాకుండా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఉమెన్ వారికి, పీడబ్ల్యూబీడీ వారికి, జనరల్గా ఎస్సీ, ఎస్టీ వారికి అయితే 5 years ఉంటుంది, ఓబీసీ వారికి 3 years అండ్ ఉమెన్ వారికి కూడా వారి యొక్క కేటగిరీ ప్రకారం ఉంటుంది. పీడబ్ల్యూబీడీ వారికి 10 years అనేది ఉంటుంది. ఇక ఎవరైతే ఫైనల్ ఇయర్ సెమిస్టర్లు ఉన్నారో, ఎవరికైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వారు మాత్రం ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్ కాదు. ఆల్రెడీ ఎవరైతే సిఎస్ఐఆర్, ఐఐసిటీలో 6 years వరకు పనిచేస్తారో వారు మాత్రం ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదు. కానీ ఎవరైతే పని చేస్తున్నారో కానీ 6 years అనేది అవ్వలేదో వారు మాత్రం ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక సెలక్షన్ అనేది కంప్లీట్గా ఇంటర్వ్యూ ద్వారా, స్కిల్ టెస్ట్ ద్వారానే మాత్రమే ఈ పొజిషన్స్కి వారు ఫిలప్ చేస్తారు. ఈ విధంగా కండక్ట్ చేసి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ పొజిషన్స్ మాత్రం టెంపరీ పొజిషన్స్ ఏనండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలో పనిచేయాలనుకున్నారు, ఈ ఎక్స్పీరియన్స్ మనకు ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారో వారందరూ కూడా ఈ టెంపరీ జాబ్ అయినా కానీ, కాంట్రాక్ట్ జాబ్ అయినా కానీ ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటేదంటే మాత్రం అప్లై చేసుకోండి. అండ్ మీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా కౌంట్ అవుతుంది. ఇక ఎవరైతే నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం. అండ్ ఈ వీడియోని మీకు తెలిసిన వారికి ఎవరికైనా కానీ ఈ పొజిషన్స్కి సంబంధించి సూటబుల్గా ఉన్నారనుకుంటే క్వాలిఫికేషన్స్ వారికి ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేస్తే అది 10 మందికి ఇంకా రీచ్ అవుతుంది. దాంతోపాటుగా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అడగండి. నేను లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలాగే కామెంట్ బాక్స్లో కూడా ఎవరికైతే పీడిఎఫ్ లింక్ కావాలంటే కూడా నేను షేర్ చేస్తాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.